హాయ్ అండి. అనుకోని అతిథి 35 భాగం వినండి. వాడి ప్రాణాలు తీసేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే, అప్పుడు నాన్నగారు కూడా నాకిదే పని చేసేవాడు కదా! చేసుకున్నాను కదా ఇష్టపడి. నా కర్మానికి నేనే పోతానన్నట్టు నన్ను వదిలేశారు. వాళ్ళు కూడా ఇలాగే అనుకుని మిమ్మల్ని ఏమైనా చేసి నన్ను తీసుకువెళ్ళిపోతే ఏమైనా చేయగలిగేవాళ్ళమా? అంది సరిత. అలా చేస్తారని చాలా రోజులు నేను కొందరు గూండాలను మెయింటైన్ చేశాను అంది సీతమ్మ. ఇప్పుడు వాళ్ళకి అలా చేయాల్సిన అవసరం కూడా లేదు. పాత వాళ్ళందరూ అలాగే ఉన్నారు. ఎదురు తిరిగితే వాళ్ళే మనల్ని ఏదైనా చేయగలరు. అంతవరకు తెచ్చుకోవడం ఎందుకత్తయ్య? మాటలతో పోయేదానికి మీరన్నా చెప్పండి మీ అబ్బాయికి అంది సరిత. వాడు నిన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నా మాటకి విలువ లేకుండా చేశాడు. శశి ఎన్నోసార్లు అనేది బావకి ఇష్టం లేదేమో అని. కానీ ఎప్పుడూ నా కొడుకు నాతో అదంటే నాకిష్టం లేదు అన్న మాట ఎప్పుడూ చెప్పలేదు. మొదట్లో అదంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. దానికోసమే ఏదైనా చేయగలను అన్నట్టు. ఎదిగే కొద్దీ అలా ప్రదర్శించట్లేదు అనుకున్నాను. కానీ అదంటే అసలు ఇష్టం లేదు అని నేను అనుకోలేకపోయాను. అమ్మ మాటిచ్చింది అని కూడా ఆలోచించకుండా పెళ్లి వరకు తీసుకొచ్చాక ఇలా చేశాడు. ముందే చెప్పుంటే నేనేదో పడేదాన్ని. ఒప్పించుకోవడం, ఇంకొకటి చేసేదాన్ని. ఇంత కర్మ, పాపం నా మీదకి లేకుండా పోయేవి అంది సీతమ్మ. పాపం ఎంతో ఇష్టపడింది సత్యాన్ని. అది జరగక విలవిల్లాడింది. ఆ బాధలోనే చనిపోవడంతో ఆత్మగా మారి ఇంకా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడే తిరుగుతోంది. తనకి విముక్తి కలిగించడం కోసమన్నా మనం ఏదో ఒకటి చెయ్యాలి అంది సరిత. వాడొద్దు, నేనొస్తాను. మనిద్దరం వెళ్దాం రేపు అంది సీతమ్మ. మీరొద్దు. గమ్మున వాళ్ళు ఏదైనా మాటంటే నాకు మనసొప్పదు మిమ్మల్ని అనిపించటం అంది. వాళ్ళు ఒక మాట అన్నా అది పడాల్సిందే. ఎందుకంటే నా దగ్గర కూడా తప్పుంది కదా! దాంతో పెళ్లి కాకుండా మీరిద్దరూ పెళ్లి చేసుకోవడంతో నా బుర్ర పనిచేయడం మానేసింది. ఇటు శశితోటి మాట్లాడలేదు, అటు వెళ్ళి మీ పెద్దవాళ్లతోటి మాట్లాడలేదు. నా పెద్ద తరహా నేను నిలబెట్టుకుని ఉంటే ఈరోజు ఎవ్వరికీ ఈ పాటలు ఉండకపోయేవి అంది. అందుకని ఇప్పుడొచ్చి మా వాళ్ళ ముందు తల దించుతారా? ఏమొద్దు, నేను చూసుకుంటాను. మీరేం రావద్దు. మీరు నాకు ఏ లోటు చేయలేదు. నన్ను తల్లిలా చూసుకున్నారు. ఇంతకంటే ఏం కావాలి నాకు అంది సరిత. ఒక తల్లికి కూతుర్ని దూరం చేశాను. కాదు కాదు, పొరపాటు. ఒకరికి కాదు, ఇద్దరు తల్లులకి కూతుర్లను దూరం చేశాను. ఇప్పుడు నీ కూతురు నీకు దూరం అవడానికి కూడా కారణం నేనే అవుతున్నాను అంది సీతమ్మ. బాధపడకండి అత్తయ్య. మన పాపానికి నివృత్తి చేసుకునే మార్గం వెతుకుదాం. ఎంత పాపం చేశామో తెలుసుకునేసరికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. అంత ఈజీగా ఒక్క రోజులో అన్ని సమస్యలు తొలగిపోవాలంటే ఎలా అవుతాయి? ఓపిగ్గా పరిష్కరించుకోవాలి. మీరు రావటానికి మీ అబ్బాయి ఒప్పుకుంటారో లేదో ఆ బాధ్యత మీదే. మీరే ఒప్పించుకోండి అంది. సాయంకాలం అందరూ పెరట్లో కూర్చొని ఉండగా పెద్ద కొడుకు మంచం మీద పడుకొని ఉంటే వెళ్ళి పక్కనే కూర్చుంటూ, రేపు సరితతో పాటు నేను వెళ్దాం అనుకుంటున్నాను అంది సీతమ్మ. ఎక్కడికి? వాళ్ళింటికా? ఏం అవసరం లేదు. నువ్వు వెళ్ళి క్షమాపణ చెప్తావా? నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. నువ్వు క్షమాపణ చెప్పడం ఏంటి? ఈ పెంటంతా చేసినందుకు వాళ్ళే వచ్చి మనకు క్షమాపణ చెప్పాలి అన్నాడు సత్యం. నువ్వు ఆవేశంలో ఉన్నావు. ఏం చెప్పినా అర్థం చేసుకునే పరిస్థితిలో లేవు. వాళ్ళ పిల్లను నువ్వు తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నావు. ఇప్పటి వరకు ఆ ఇంటి గడప తొక్కలేదు వాళ్ళ పిల్ల. ఒక 10, 15 రోజులు నీ కూతురు కనిపించకపోతేనే ఇంత కక్ష కట్టేశావే. వాళ్ళకి నీ మీద ఎంతుండాలి అంది. ఊరుకోమ్మా, నువ్వు నీ పిచ్చి మాటలు. వాళ్ళకి నిజంగా దాని మీద ప్రేముంటే నన్ను ఈజీగా వదిలేస్తారా? పోతే పోయిందనుకున్నారు వాళ్ళు. అందుకే కనీసం మన వంక కూడా చూడలేదు. ఇప్పుడు నా కూతుర్ని ఎందుకు ఆ ఇంటికి తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారో నాకు తెలియలేదు. సరే పోనీ, ఆ ఇంటి కోడలు చేయమని వచ్చి అడగమను. నేను ఒప్పుకుంటానుగా. లేదు, ప్రేమ డ్రామాలాడి ఇప్పుడు మళ్ళీ ఇంకొక పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారు అన్నాడు. నేనెప్పుడు ఏ మాట చెప్పినా నువ్వు కాదనలేదు. ఇప్పుడెందుకు మొండి పట్టు పడుతున్నావు? నాకర్థం కాలేదు. అంతేలే,
నేనేమని చెప్పినా కాదనలేదు అని నేననుకుంటున్నాను కానీ, నేను శశితో నీ పెళ్లి గురించి ఆలోచించాను. నువ్వది కాదని ఇంకో పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు నేను నీ కూతుర్ని ఎలాగైనా అభికిచ్చి పెళ్లి చేసి, వాళ్ళిద్దరిని సంతోషంగా చూడాలి అనుకుంటున్నాను. దానికి నువ్వు అడ్డుపడుతున్నావు. ఈ పెళ్ళిళ్ళ విషయంలో నువ్వు నా మాట వినవు. నా కొడుకు నా మాట జవదాటడు అని నేను చెప్పుకోవటానికి పనికొస్తాయి నా మాటలు. ఊరంతా నన్ను బంగారం లాంటి కొడుకులు, ఆవిడ మాట కాదనరు అనుకుంటారు. ఇంట్లో విషయాలు వాళ్ళకేం తెలుస్తాయి? అంది నిష్ఠూరంగా సీతమ్మ. ఇప్పుడేంటి? నువ్వు వాళ్ళింటికి వెళ్తానంటే నేను ఒప్పుకోవాలి. అంతే కదా! అక్కడికి వెళ్ళాక ఏం జరుగుతుందో చెప్పమంటావా? వాళ్ళు నిన్ను హీనంగా చూస్తారు. ఇది కూడా అక్కడికి వెళ్ళాక వాళ్ళ తరపునే మాట్లాడుతది. వాళ్ళ ముందు నన్నే ఎదిరించి మాట్లాడింది. వాళ్ళంతా కలిసి నిన్నేమైనా చేస్తే? అన్నాడు. అలా చేసేవాళ్ళైతే ఈ డ్రామాలన్నీ ఎందుకు? నైస్‌గా అభి మన ఇంటికొచ్చినప్పుడే అందరికీ విషం కలిపిన ఆహారం తినేలా చేస్తే, ఒకేసారి మొత్తం కుటుంబం పోయేవాళ్ళంగా. వాళ్ళు మనల్ని చంపాలి అనుకోవట్లేదు. నాకు తెలిసి మనకి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు. అదే అయితే బాగుండునని నా మనసు పదే పదే కోరుకుంటోంది అంది. నేను కూడా మీ కూడా వస్తాను. కానీ నేను బయటే ఉంటాను. లోపలికి రాను. కరెక్ట్‌గా మీకు అరగంట టైం. అరగంటలో మీరు మాట్లాడి బయటికి రావాలి. లేదంటే నేను లోపలికొచ్చి నానా విధ్వంసం చేస్తాను అన్నాడు. సర్లే అంతవరకు ఒప్పుకున్నదే చాలు అన్నట్టు సీతమ్మ ఇంకేం మాట్లాడలేదు. సరిత కూడా అంగీకారంగా సైలెంట్‌గా ఉండిపోయింది. తర్వాతి రోజు వీళ్ళిద్దరూ రెడీ అయ్యి బయటకొస్తుంటే చంద్రం ఎదురొచ్చి, అమ్మా నేను మనుషుల్ని పురమాయించాను. అన్నయ్య ఒక్కడు సరిపోడు. వాళ్ళు అన్నయ్యతో పాటు బయట ఉంటారు. మీరు అరగంటలోపు వచ్చేయాలి. లేదా మీకక్కడ ఏదైనా ఇబ్బందయితే వెంటనే ఒక ఫోన్ కాల్ చేయండి. వాళ్ళంతా లోపలుంటారు అన్నాడు. చంద్రం, మేము నిన్న వెళ్ళొచ్చాం. ఇప్పుడింత సీన్ అవసరం లేదు. ఏదైనా చేయాలనుకుంటే మా ఇద్దరిని అప్పుడే చేసేవారుగా వాళ్ళు. వాళ్ళేదైనా నరరూప రాక్షసులా? మీకేదో అన్యాయం చేసినట్టు చెప్తున్నారు. వాళ్ళు తలుచుకుంటే మన కుటుంబం ఎప్పుడో సర్వనాశనం అయిపోయేది అంది సరిత. వదినా, నీ పుట్టింటి వారిని అంటే నీ కోపం వస్తే రావచ్చు కానీ, నా పుట్టింటి గురించి నేను జాగ్రత్త తీసుకోవడం తప్పులేదుగా. నేను కూడా వాళ్ళు మీ కూడానే వచ్చి విధ్వంసం చేస్తారని చెప్పట్లేదు. మీరు రావడం లేట్ అయితే అన్నయ్యకి సపోర్ట్‌గా వాళ్ళుంటారు అని చెప్తున్నాను. ఏంటి వదిన అన్నావు? మాకు అన్యాయం చేయలేదా? శశికి అన్యాయం జరిగితే మా అందరికీ అన్యాయం జరిగినట్టే అన్నాడు. ఏదో యుద్ధానికి వెళ్తున్నట్టుంది. అన్నగారింటికి వెళ్తున్నట్టు లేదు నాకు. నేనేదో సామరస్యంగా వెళ్ళి మాట్లాడుకుని తేల్చుకుని వద్దామంటే మీరు గొడవలకు సిద్ధమవుతున్నట్టు బయలుదేరుతున్నారు. నేను శశి గురించి ఆలోచిస్తున్నాను. దాని బాగు కోసమే మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కుతున్నాను అంది. ఇన్ని రోజుల నుండి వెళ్ళని అన్నగారింటికి వెళ్తున్నప్పుడు యుద్ధానికి వెళ్తున్నట్టే అన్ని జాగ్రత్తలు తీసుకునే వెళ్ళాలి. నువ్వొక్క మాట చెప్పు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వొక్కసారి కూడా ఎందుకు వెళ్ళలేదు అక్కడికి అన్నాడు. మాట్లాడకుండా చంద్రవంక చూస్తోంది సరిత. మమ్మల్ని అందరినీ ఏమైనా చేస్తారని భయంతోటే కదా. మరి అదే భయంతో కదా నేనిప్పుడు ఇవన్నీ చేసేది కూడా. నువ్వనుకోవచ్చు, నేను చెప్తుంటే మాత్రం నీకు బాధగా ఉంది కదా. వదినా, మనందరం ఆలోచించేది శశి మంచి కోసం. దానికి అభితో పెళ్ళి అవ్వాలంతే అన్నాడు. చంద్రం, నేను అదే చెప్తుంటా. దానికి అభితో పెళ్ళవ్వాలి. ఎలాగా బలవంతంగా కాదు. అభితో పాటు ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా దాన్ని ఇష్టపడాలి. అప్పుడే కదా అది సుఖంగా ఉండగలుగుతుంది. వాళ్ళతో గొడవ పడుతూ మనం వాళ్ళనికి మన పిల్లని ప్రేమగా చూసుకోమంటే ఎక్కడ చూస్తారు అంది. అందరూ ఆలోచించేది దాని మంచి కోసమైనప్పుడు ఈ వాదులాటలెందుకు? ఏంటో ఏం జరుగుతుందో తెలియకుండా జరిగిపోతున్నాయి మన జీవితాల్లో అన్నీ. మీరొకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారని నేనెప్పుడూ అనుకోలేదు అంది సీతమ్మ. ఇప్పుడేమైందిలెండి అత్తయ్య, ఉన్నదేగా అన్నాడు. సరే పదండి మనం వెళ్దాం అంది సరిత. వెళ్ళండి, జాగ్రత్త. నేను తోటలోకి వెళ్తున్నాను. రేఖ కూడా అక్కడే ఉంది కదా అన్నాడు చంద్రం. కారులో దారి పొడుగునా సీతమ్మకు జాగ్రత్తలు చెప్తూనే ఉన్నాడు సత్యం. సరిత అసలు మాట్లాడలేదు. నా కోసం, నా ప్రేమ కోసమే ఇన్ని చేశాడు. ఇప్పుడు నేను చెడ్డదాన్ని అయిపోయాను. నా కూతురు కోసం నేను పాటుపడుతుంటే నేను చెడ్డదాన్ని అయిపోయాను ఇతనికి. అంతేలే, అప్పుడు నేను ముఖ్యమనిపించింది. ఇప్పుడు కూతురు ముఖ్యమనిపిస్తోంది అనుకుంది సరిత. ఇంటి ముందు కారు ఆగాక దిగి లోపలికి వెళ్లారు వాళ్ళిద్దరూ.
సత్యం అక్కడే బయట వెయిట్ చేస్తున్నాడు. సీతమ్మ, సరిత లోపలికి వెళ్ళేసరికి అభి అక్కడే సోఫాలో కూర్చొని ఉన్నాడు. అభిని చూసిన వెంటనే సీతమ్మ గబగబా నడుస్తూ దగ్గరికి వెళ్ళి, అభి, ఏంటిదిలా చేశావు? నిన్నెంత నమ్మాను. మా ఇంట్లో పిల్లాడిలా చూశానే. మమ్మల్ని ఇంత మోసం చేయడానికి నీకు మనసెలా వచ్చింది? నా మనవరాలు నిన్నెంతో ప్రేమించింది. నీ మీద పిచ్చి ఇష్టం పెంచుకుంది. తన జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదా నువ్విప్పుడు, అంది సీతమ్మ. అందరికీ ఎవరి పిల్లలు వారికి గారంగానే చూసుకుంటారు. మీరొక్కరే కాదు, మేమందరి పిల్లలు ఒక్కటే అనుకున్నాం. మీరు అలా అనుకోలేకపోయారుగా, అంటూ అక్కడికొచ్చింది రామాదేవి. అందుకేగా ఇంత కక్ష సాధిస్తున్నారు అని అభిని చూస్తూ, దాని మనసుతో ఆడుకున్నావు కదా నువ్వు. ఒక్క మాట అడుగుతాను చెప్పు. నిజంగా దాన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నావా? లేక శశిని చేసినట్టే దాన్ని వదిలేసి నీ మరదలను చేసుకోవాలనుకున్నావా? అంది సీతమ్మ. దానికి సమాధానం నేను చెప్తాను, అంది రమాదేవి. చేసిందంతా వాడు, నువ్వు చెప్తావా? అంది సరిత. ముందు కూర్చోండి. చేసింది వాడైనా చేసింది నా కోసం. తల్లికి కూతురు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో, తల్లి మనసు ఎంత కష్టపడుతుందో నీకు తెలియచేయాలనుకున్నాడు. అలానే దాని మీద ఇష్టం లేదని చెప్పలేడు. ఎందుకంటే దాన్ని ఇష్టపడ్డాడు కూడా, అంది. మరి అలాంటప్పుడు ఇదంతా ఎందుకు? రా మా ఇంటికి. మా పిల్లనిచ్చి పెళ్లి చేస్తాం. నిన్ను బంగారంలా చూసుకుంటాం, అంది సరిత. ఓహో, అప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి ఆ ఇంటికి వెళ్ళావు. నిన్ను బంగారంలా చూసుకుంటున్నారు. ఇప్పుడు నా మనవణ్ణి కూడా అక్కడికి వచ్చేయమంటావు. అంటే ఇంక మేమంతా ఎందుకు పనికిరాని వాళ్ళం. పిల్లోడు మా తరపైనా పిల్ల తరపునైనా ఏదైనా కానీ మీదే పై చెయ్యి, అంది రమాదేవి. అమ్మా, నీది పై చెయ్యి, నాది పై చెయ్యి అని కొట్టుకోవడానికి ఇది నా కూతురు జీవితానికి సంబంధించింది. దానిని ఆ శశి పట్టుకుని వదలను అంటుంది. వీడికిచ్చి పెళ్లి చేస్తేనే వదులుతానంటోంది. ఇప్పుడు నా కూతురు నాకు కావాలి. ఆ శశి వెళ్ళాలంటే వీడికి మా శశినిచ్చి పెళ్లి చెయ్యాలి, అంది సరిత. అందుకని ఆ శశి వెళ్ళిపోవడం కోసం నా కొడుకు నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాలి. చేసుకోవాలి. అంతేకాని నీకు మేనల్లుడిని అల్లుడిగా చేసుకునే ఉద్దేశం లేదు, అంది రమాదేవి. అస్సలు లేదు. వాడొచ్చినప్పుడు కూడా నేనెక్కడో చూశాను అనుకున్నాను కానీ మీ పోలికలు అనుకోలేదు. అనుకుంటే అప్పుడే జాగ్రత్త పడేదాన్ని. నా మీదున్న కోపం దాని మీద తీర్చుకుంటారని భయం ఉంటుంది కదా, అంది సరిత. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో వినండి. థ్యాంక్ యూ.